నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో ఏదైతే మన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ పార్టీ నాయకుల్ని జైల్లోకి వెళ్ళడం, లేదా మీన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తిరిగి రావడం జరుగుతుంది. అందులో ఎగ్జాంపుల్గా మనం వల్లభనేని వంశీ గారిని తీసుకోవచ్చు. ఇలా చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఏంటి అంటే, చూద్దామా ఈరోజు ఇది వాళ్ళ టైం కాబట్టి మన టైం వచ్చాక మనం చూద్దాం అన్న విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, కక్ష సాధింపు రాజకీయాలు అనుకోవచ్చా? ఎందుకనంటే టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యము అన్నారు, కానీ ఇప్పుడు అదే జరుగుతుంది అనుకోవచ్చు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అంటే మీరేం చెప్తారు సార్? మైకు ముందు చెప్పింది ఎవరు చేయరు. మైకు ముందు చెప్పడం దాకే ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాని అర్థమే అది. కనుక నేనేమంటున్నాను, తప్పు చేసేవాడు జైలుకు తప్పదు, తప్పు చేసేవాడు ఎంతటి వాడైనా తప్పదు, ఎంతటి వాడైనా తప్పదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలనుకుంటుంది విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసింది వాళ్ళ ఎంపీలే. జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసింది వాళ్ళ నాయకులే. జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసింది ఆయన కులపోలే. రెడ్డి 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 అని అదిగో రెడ్డి, ఇదిగో రెడ్డి, ఇక్కడ రెడ్డి, అక్కడ రెడ్డి, ముందు రెడ్డి, చుట్టూ రెడ్డి, సెంటర్ రెడ్డి మొత్తం పెట్టారు. అదే రెడ్డే వీళ్ళు మొత్తం టోటల్ సెడగోపం పెట్టేశారు. నమ్మారు బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యని, బీజేపీకి వెళ్ళిపోయాడు. నమ్మారు ఆల్రెడీ మోపిదేవి బీసీ నాయకుడిని, ఆయన టీడీపీకి వెళ్ళిపోయారు. ఇలా అందరూ కలిపి రాజ్యసభ, నాకు రాజ్యసభ వచ్చింది, నేను రాజ్యసభ ఫ్రీగా ఇచ్చాను, ఆ రాజ్యసభ విజయసాయి రెడ్డి గారు అమ్ముడిపోయారు. మీరు ఈరోజు అమ్ముడిపోయారని అనుకుంటారు. మీ పార్టీలో మీరు గవర్నమెంట్ ఉండడుగానే అమ్ముడిపోయాడు ఆయన. మీ గవర్నమెంట్ ఉండడు కానీ మీ ఈ విషయాలన్నీ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ వాళ్ళకి పెడుతూ మిమ్మల్ని ఎలా లోన్ అయ్యాలి, ఎలా ఓడించాలని చూసిందంటే వ్యూహకర్త ఆయనే. ఓకే, మీ ఇద్దరికి ఏం జరిగిందో మాకు తెలియదు, మీ ఇద్దరికి ఎక్కడ చేరిందో మాకు తెలియదు, మీ ఇద్దరికి ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో, విశాఖపట్నం దస్పాల్లో భూములు జరిగిందా, లేకపోతే ఇంకొక జరిగిందా, విశాఖపట్నం ఎంఈవి కుంభకోణంలో జరిగిందా, ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ శత్రువు, మీ కులపోడే, మీ శత్రువు, మీ పక్కనున్నవాడే, మీ పార్టీ వాడే. టీడీపీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవ్వరు ఏం చేయలేదు. ఇవాళ జైలుకి వెళ్ళినా విజయసాయి రెడ్డి, ఎక్కడికి వెళ్ళినా మీ పార్టీ వాళ్ళే తప్ప ఇంకోటి. మీ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు? మీరు చూస్తే ఇంట్లో కూర్చొని ప్రశ్న పెడుతున్నారు. మీ పార్టీ వాళ్ళు సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది పరారులో ఉన్నారు. ముగ్గురు రాష్ట్రంలో మొత్తం ముగ్గురు మాత్రం కనబడుతున్నారు. ఒకటి విజయసాయి రెడ్డి గారు, ఒకటి బొత్స సత్యనారాయణ గారు, ఒకటి మధ్య శ్రీనివాసరావు గారు, చిన్న శ్రీను ఇద్దరు, ప్లస్ అంబటి రాంబాబు గారు, పాపం పేరు నాని గారు. వీళ్ళు నలుగురు నిజాయితీగా మీతో పాటు నించున్నారు. 5వ వాళ్ళు మీరు. మీ 5గురు తప్ప తక్కువలంతా పరారే. ఇండైరెక్ట్గా ఎవరు కాదు ఎక్కడికక్కడ అక్కడ సర్దిసుకున్నారు. అలాంటి వాళ్ళతో మీరు రాజకీయం చేస్తారా? మీరు ప్రజలు మీ పక్షాన్ని 40% ఓటేశారు. ప్రజల పక్షాన మీరుండి, ప్రజల పక్షాన ప్రజలతో వచ్చి, ప్రజలతో మమేకమయ్యి, అధికార పార్టీ ఏం చేస్తుందో తప్పు చేస్తే ఎండగట్టి వాళ్ళ కోసం నిలబడి మీరు కాపాడుకుంటూ మీరు ఆ పార్టీని కాపాడుకుంటారా, లేకపోతే ఇంట్లోనే కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా అనేది నిర్ణయం మీది. ఎవరు వెన్నుపోటు మీ వాళ్ళే మీకు వెన్నుపోటు పొచ్చారు. మిమ్మల్ని జైలుకి పంపించాలనుకుంటుంది వాళ్ళే. లిక్కర్ స్కామ్లో, ఇంకో స్కామ్లో, ఏ స్కామ్లో మిమ్మల్ని లోన్ వేసారనుకుంటుంది వాళ్ళే. కనుక నేను అందుకే అంటున్నా, ఏడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడున్నాడు? ఏడు మొత్తం టోటల్గా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎక్కడున్నాడు? ఎక్కడ మీ మిథున్ రెడ్డి? అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఉన్నప్పుడల్లా అందరూ ఉన్నారు. మీరు సోషల్ మీడియా పెట్టి వాళ్ళ తిట్టించారు, వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా పెట్టి మిమ్మల్ని తిట్టిస్తున్నారు. అంటే ఈ రెండు తిట్టించుకుంటే అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే మీరు ప్రజల పక్షాన మీరుండి ప్రజల కోసం పోరాడండి, ప్రజల కోసం రండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇంట్లో కూర్చొని దగ్గరికి వెళ్ళండి. ప్రజల నియోజకవర్గం ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా ప్రతి ఒక్క బాధ కష్టం తెలుసుకోండి, నిలబడండి. ప్రజలకు మీరు అభయాస్తం ఇవ్వండి. 40% మీకు ప్రజలు ఓటేశారు. 40% ప్రజలను మీరు నిలబెట్టుకోండి. 2029 ఎలా రావాలో ప్రయత్నం చేసుకోండి. జైలుకు పంపిస్తే జైల్లో పోరాడండి. మీరు తప్పు చేయకపోతే, తప్పు చేస్తే అనుభవించండి. అంతే తప్ప పార్టీ టీడీపీ పార్టీ చేసింది నేను వెన్నుపోటు దినంగా ప్రకటిస్తానండి. మీ వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిస్తే టీడీపీ ఏం చేసింది? మీ వాళ్ళు మీ లీకులు చేస్తే టీడీపీ ఏం చేసింది? మీ నమ్ముకున్న రెడ్డే మిమ్మల్ని మోసం చేస్తే టీడీపీ ఏం చేసింది?
మిమ్మల్ని నమ్ముకుని రెడ్డే మిమ్మల్ని మోసం చేసేది, ఎవరు మోసం చేయరు. ఓకే. కనుక మీ వెనకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కమ్మ కాపు అందరూ మీకు సపోర్ట్ ఉన్నారు, రెడ్లు కూడా సపోర్ట్ ఉన్నారు. కొంతమంది మిమ్మల్ని నమ్ముకున్న, మీరు ఏదైతే నమ్ముకున్న రెడ్లు ఉన్నారో కొంతమంది వాళ్ళు మీకు వెనుపోటు పొడిచారు. ఓకే. తన సొంత పార్టీలోనే తన శత్రువులు ఉన్నారు. అదే ఇప్పుడు జైలుకి వెళ్తే కూడా వాళ్ళే. ఓకే. అంతే తప్ప ఏ టీడీపీ ఈయన చేయలే, ఏ జనసేన ఏం చేయలే. వీళ్ళ పార్టీ వాళ్ళు ఈయన వెనుపోటు పొడిచి మొత్తం టోటల్కి పైకి పంపించి, బాబు మొత్తం టోటల్కి జైలుకి వెళ్ళిన ఆయన నువ్వు కూర్చో, మేము పార్టీలో కూర్చుంటాం అన్న పొజిషన్ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు సెకండ్ ప్లేస్ వస్తుంది అనుకున్నాడు ఆయన. సెకండ్ ప్లేస్ కాదుగా, ఫోర్త్ ప్లేస్ రాదని అర్థమైంది. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్లీ పేటు ప్రాయించాడు. అది. సో అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నో స్కామ్ నో మనీ అంటూ మాట్లాడారు. మా పార్టీ నడిపించడానికి ఫండ్స్ లేవు మాకు, చంద్రబాబు నాయుడు గారిని మీరే ఉంటే ఇవ్వండి అని అన్నారు. అంటే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అంటే 1 yearలోనే ఉన్న డబ్బులంతా అయిపోయి అంటారా? అసలు 1 yearలో ఈయన ఎక్కడ బయటకు వచ్చాడు? ఓకే. ఓన్లీ వాళ్ళు జైలుకి వెళ్తుంటే మొత్తం టోటల్ బెయిల్స్కి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఆ పొన్నాప సుధాకర్ రెడ్డి బెయిల్ అవుతాడు, ఆయన కూర్చుంటాడు, ఆయన ఏం కూర్చొని అందరూ లోన్ ఉన్నాయండి 3 నెలల తర్వాత బెయిల్ వస్తుంది అంటే, ఎందుకు బెయిల్ 3 నెలల తర్వాత బెయిల్ వస్తుందని అడిగారు అనుకో, ఇప్పుడు నేను తీసుకొచ్చానుకో మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ఎంత అరెస్ట్ చేస్తే అన్ని రోజులు ఉన్నాయండి, అన్ని కేసులు పడిన తర్వాత అప్పుడు తీసుకొద్దాం బెయిల్ మీద అంటాడు ఆయన. అంటే ఆయన ఒక కేసులో సీఎం గారిని లోన్, అప్పుడున్న ఎక్స్ సీఎం గారిని లోన్ వేసాడని చెప్పి ఈయనకి మంచి పోస్ట్ ఇచ్చారు. 4 గన్మ్యాన్లు 1 కోర్టు మొత్తం ఇచ్చారు. ఆయన ఏదో ఇప్పుడు నెంబర్ 1 అనుకుంటే ఎలా? కనుక ఏది కూడా చట్టానికి ఎవరో చుట్టాలు కాదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఓకే, మనీ ఉందా లేదా దానికోసం మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ పార్టీ వాళ్ళ ఇంటర్నల్. కానీ నేనేమంటానంటే తప్పు చేస్తే ఎవరైనా జైలుకి వెళ్ళక తప్పదు. మీరు ఇప్పటికైనా సరే మీ పార్టీని మీరు సర్ది పెట్టుకోవడానికి, మీ పార్టీలో ఉన్న నాయకులు మీ పత్ర టోటల్గా అందరినీ కూడా సరి చేసుకోవడానికి, కరెక్ట్గా పెట్టుకోవడానికి ఆలోచించి నిర్ణయం తీసుకోమని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.